ఒక చిన్న గ్రామంలో పచ్చని పొలాలు, కొబ్బరి చెట్ల మధ్య రాము అనే యువ రైతు జీవించేవాడు. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించేలోపే లేచి చల్లని బావి నీటితో ముఖం కడిగి చిరునవ్వుతో తన పొలాలకు బయలుదేరేవాడు. రాము జీవితం సాదాసీదా, నేలతో, చెమటతో, నిశ్శబ్దంతో నిండినది. కాని ఒక ఉదయం అతని జీవితం మారిపోయింది. ఎందుకంటే అతను లక్ష్మిని చూశాడు. లక్ష్మి పాఠశాల ఉపాధ్యాయుడి కుమార్తె. ఆమె స్వభావం మృదువుగా, మనసు మమతతో నిండినది. ఆ ఉదయం ఆమె బావి దగ్గర నీళ్లు తీయడానికి వచ్చింది. గాలి మృదువుగా వీచింది. ఆమె చీర రెపరెపలాడింది. కంకణాల మణిమణి శబ్దం గాలిలో కలిసింది. రామి ఒక్క క్షణం ఆగిపోయాడు. అతని గుండె తడబడింది. ఏమీ చెప్పలేదు, కేవలం చిరునవ్వుతో వెళ్ళిపోయాడు. కాని ఆ ఒక్క చూపు అతని మనసులో ఎప్పటికీ నిలిచిపోయింది. ప్రతి ఉదయం రాము ఏదో ఒక కారణం చెబుతూ పాఠశాల దారిలోనే తిరిగేవాడు. కొన్నిసార్లు పిల్లల కోసం చెరుకు తీసుకెళ్లేవాడు. కొన్నిసార్లు కేవలం లక్ష్మి బోధిస్తున్నప్పుడు దూరం నుండి చూస్తూ ఉండేవాడు. వారి చూపులు కలిసేవి, మాటలు కాదు. ఆ నిశ్శబ్దంలోనే ప్రేమ మొలిచింది, పవిత్రంగా, మృదువుగా, నిజమైనదిగా. కాని అందరికీ ఆ ప్రేమ నచ్చలేదు. లక్ష్మీ తండ్రికి ఆమెకు ఉన్న కలలు వేరే. ఆమెను సమీప పట్టణంలోని ధనవంతుడికి పెళ్లి చేయాలని నిర్ణయించాడు. ఒక సాయంత్రం ఆకాశం మేఘాలతో నిండిపోయింది. వార్త వచ్చింది, లక్ష్మి పెళ్లి నిశ్చయమైంది. రాము పొలం అంచున కూర్చుని ఉన్నాడు. అతని మనసు మబ్బులంత భారంగా ఉంది. మొదటి చినుకులు పడాయి, అతని కన్నీళ్లతో కలిసిపోయాయి. అప్పుడే లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చింది, వానలో తడుస్తూ, కళ్ళలో నొప్పి, గుండెల్లో బాధ. రాము, ఆమె కదిలే స్వరంతో చెప్పింది, నేను నాన్నకు విరుద్ధంగా పోలేను. రాము మృదువిగా నవ్వి, అయితే ఈ వాన మన ప్రేమను తీసుకువెళ్తుంది, కాని అది మళ్లీ మొలుస్తుంది, ఎప్పుడో ఒకరోజు అన్నాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. రాము గ్రామాన్ని వదిలిపోలేదు. ఇంకా కష్టపడి పనిచేశాడు. పిల్లల కోసం ఒక పాఠశాల కట్టించాడు, లక్ష్మీ జ్ఞాపకార్థం. ఒక ఉదయం ఓ కారు ఆగింది. దానిలో నుండి దిగింది లక్ష్మి. ఆమె కళ్ళలో ఇప్పటికీ అదే మమకారం. చిరునవ్వుతో కన్నీరు తుడుచుకుంటూ చెప్పింది, నీ వాగ్దానం నిలబెట్టుకున్నావు రాము. రాము కేవలం తల ఊపాడు. గాలి మళ్లీ వీచింది. ఆ గాలిలో ప్రేమవాసన మరోసారి తాకింది. కొన్ని ప్రేమకథలు ఎప్పుడూ ముగియవు. అవి నేలలో, గాలిలో, మనసుల నిశ్శబ్దంలోనే జీవిస్తుంటాయి. ఎందుకంటే నిజమైన ప్రేమకు కలిసుండటం అవసరం లేదు. అది ఎప్పటికీ మనసుల్లో నిలిచిపోతుంది.